ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి, ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ చేరుకుంటుంది. మెయిన్ టైటిల్ చూస్తున్నాం, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం ప్రకటించడమే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి భారీ ఊరటైతే కల్పించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి బకాయిలను విడుదల చేసింది. ముఖ్యంగా మనకి పెన్షన్స్ కూడా మనకి మధ్యాహ్నం నుంచి క్రెడిట్ అయితే అవుతున్నాయి. సో అదేవిధంగా మనకి రావాల్సిన బకాయిలు కూడా మనకి అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఇందులో భాగంగా మనకి దాదాపుగా 2,950 కోట్లను మనకి విడుదల చేసింది. ఇక్కడ చూస్తున్నాం, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో మనకి అమౌంట్ అయితే జమ అవుతూ ఉంది. ముఖ్యంగా పెన్షనర్స్ అయితే ఈ యొక్క హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం, సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ నిధుల లభ్యత ఆధారంగా ఈ చెల్లింపులను పర్యవేక్షిస్తుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిల చెల్లింపుపై పెన్షనర్ సంఘాలు అయితే ఇక్కడ కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కూడా మనకి విడుదల కావడమే జరిగింది. ముఖ్యంగా లీవ్ ఇన్ క్యాష్మెంట్ 1,800 కోట్లు కూడా మనకి ఇంకా రావాల్సి అయితే ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో రానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్.